అంతర్జాతీయ ఎయిర్పోర్టుతో ప్రపంచ పటంలో చోటు సంపాదించుకున్న శంషాబాద్ ముందు మేజర్ గ్రామ పంచాయతీగా తర్వాత దాన్ని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు. తాజాగా ఈ మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. ఇక కొత్తగా ఏర్పడ్డ శంషాబాద్ జోన్లో విలీనం చేసిన ఈ మున్సిపాలిటీ అనేక సమస్యలతో సతమతమవుతోంది. ఇప్పటికే అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని 111 జీవో లాంటి వాటిపై స్పష్టత ఇవ్వకుండానే జీహెచ్ఎంసీలో విలీనం చేశారని, జీహెచ్ఎంసీలో విలీనంతో పన్నుల భారం పెరుగుతుందన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. హైదరాబాద్ మహానగరంగా విస్తరించింది. ప్రభుత్వం చెప్తోంది మహానగరంగా విస్తరించడమే కాదు, అన్ని అంటే శివారు ప్రాంత ప్రజలకు కూడా నగరంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఏవైతే సౌకర్యాలు అవన్నీ కూడా కల్పిస్తాం అంటూ కూడా పదే పదే ప్రభుత్వం చెప్తూ వచ్చింది. దాంతోపాటు ఇటు జోన్లను విస్తరించింది. 6 జోన్లు కాస్త 12 అయ్యాయి, 30 సర్కిళ్ళు 60 సర్కిళ్ళు అయ్యాయి. ఇదంతా బాగానే ఉంది. కానీ జీహెచ్ఎంసీలో విలీనంపై ఇక్కడ స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారు? శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంతో ఈ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందింది. 1959 అక్టోబర్ 29న శంషాబాద్లో మేజర్ గ్రామ పంచాయతీ పాలన ప్రారంభమై 2019 ఏప్రిల్ 20 నాటికి ముగిసింది. శంషాబాద్ మేజర్ గ్రామ పంచాయతీతో పాటు గొల్లపల్లి, తొండుపల్లి, ఊట్పల్లి, సాతంరాయి, కొత్వాల్గూడలో కలిపిన శంషాబాద్ మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. మొత్తం ఈ మున్సిపాలిటీలో 21 డివిజన్లున్నాయి. శంషాబాద్కు పారిశ్రామిక వాడతో పాటు 2008 మార్చి 23 నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రారంభం కావడంతో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. సమీపంలో పారిశ్రామిక వాడ సైతం ఉండటంతో శంషాబాద్ జనాభా గత 10 ఏళ్లలో భారీగా పెరిగింది. శంషాబాద్తో పాటు ప్రస్తుత మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాలు కలుపుకుని సుమారు 50,000కు పైగా జనాభా ఉంది. దీనికి తోడు వాణిజ్య, వ్యాపార కేంద్రాలతో నిత్యం రాకపోకలు సాగించేవారు వేలల్లో ఉంటారు. అయితే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయినా ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే అన్నట్లుగా ఉంది పరిస్థితి. శంషాబాద్ లో అక్రమ కట్టడాలు ఎక్కువగానే వెలుస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. 1111 జీవోతో ఈ ప్రాంతంలో నిర్మాణాలు చోటు చేసుకున్నాయి. పట్టణంలోని ఫిరంగి నాలాను మురికి కాలువలా మార్చారు. ఫిరంగి నాలాను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా పట్టించుకునేవారే లేకుండా పోయారు. దీంతో ఇక్కడ ఫిరంగి నాలా ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపట్టడం, వాటికి కావాల్సిన నీటి వసతి కోసం విచ్చలవిడిగా బోర్లు వేయటం ఇక్కడ పరిపాటిగా మారింది. రహదారులపై కూడా బోర్లు వేసే దారుణ పరిస్థితులు శంషాబాద్లో నిత్యకృత్యంగా మారుతున్నాయి. మొదటగా మేమేందంటే ఫస్ట్ రూరల్ ప్రాంతంలో ఉంటాం. శంషాబాద్ మండలం అంతా కూడా శంషాబాద్ రూరల్ ప్రాంతంలో ఉన్నప్పుడు మాకు ట్యాక్సీలు చాలా తక్కువగా ఉండే. ఇక్కడ కూడా అభివృద్ధి లేకుండా ప్రాంతం ఉంది. ఇప్పుడు కూడా అభివృద్ధి లేని ప్రాంతమే ఉన్నది. ఇప్పుడు గుడిసెలు, చిన్న చిన్న రేకుల ఇండ్లు ఇవే ఉన్నాయి. మిడిల్ క్లాస్ పేదవాళ్ళ వ్యవస్థ ఎక్కువ ఉంది. ఇక్కడ హయ్యర్ జోన్ తక్కువగా ఉంది. 1111 జీవో ఉన్న కారణంగా హయ్యర్ జోన్ రాలేదు. ఇక్కడ టోటల్ కూడా మిడిల్ క్లాసే ఉన్నది, లోయర్ క్లాస్ ఉన్నది. కాబట్టి మాకు జిహెచ్ఎంసీలో కలపడం ద్వారా ట్యాక్సీలు ఎక్కువ అవుతాయి. మాకు ట్యాక్సీల వ్యవస్థ ఎక్కువ తెలియదు. ఎందుకంటే మా మున్సిపాలిటీ కలపడం ద్వారానే మేము చాలా ఇబ్బందులకు గురైనాం. కొన్ని శంషాబాద్ అనేది ఒక గ్రామ పంచాయతీ ఉండే, దాని తర్వాత తొండుపల్లి, బాదురుగూడ, పెద్ద గోల్కొండ ఇట్లా ఒక 8 విలేజ్లను కలిపి మళ్ళీ మున్సిపాలిటీగా మనకు ఇంతకుముందు ఒక 3 గ్రామ పంచాయతీ కలిపి మున్సిపాలిటీ చేసారు. అప్పుడు చాలా ఇబ్బందులు అయినాయి, ట్యాక్సీలు కట్టడానికి కానీ దానికి చాలా ఇబ్బందులు జరిగినాయి. తర్వాత ఏమైంది, మళ్ళీ కొన్ని గ్రామ పంచాయతీలను తీసుకొచ్చి మున్సిపాలిటీ వ్యవస్థమని మొన్నటి వరకు ప్రభుత్వం చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేసింది అంటే మొత్తం దీన్ని జిహెచ్ఎంసీలో విలీనం చేస్తున్నామని చెప్పేసి మొత్తం కార్పొరేటర్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉన్న మా చుట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యవస్థను చూస్తేనే మాకు భయం అవుతుంది. నల్ల బిల్లు కానీ ఇంకా చాలా ట్యాక్సీలు కానీ కట్టడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. మాకు ఉన్నాయే చిన్న చిన్న రేకుల ఇండ్లు, మిడిల్ క్లాసు, లోయర్ క్లాసు, మేము అప్పర్ క్లాస్ కాదు. కాబట్టి ఈ యొక్క ట్యాక్స్లను మేము ఏ విధంగా కడతామని చెప్పేసి కూడా మేము చాలా భయాందోళనకు గురవుతున్నాము. ఈ జిహెచ్ఎంసీలో కలపడం ద్వారా మాకు ఇబ్బందులు ఏంటంటే మెయిన్గా ట్యాక్సీ వ్యవస్థ. మా దగ్గర ఉంది ఏంటంటే నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది. ఈ నిరక్షరాస్యత వల్ల చాలామందికి ట్యాక్సులు అనేది తెలియదు. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు పోయి అక్కడ సెక్రటరీని కలిసి, కారోబార్ని కలిసి చేసుకుంటుండే. ఇప్పుడున్న వ్యవస్థలో మాకు ఎలా మూవ్ కావాలో కూడా మాకు తెలియదు వాస్తవంగా చెప్పాలంటే. కాబట్టి మేము చాలా భయాందోళనకు గురవుతున్నాం. ఖచ్చితంగా ఈ జిహెచ్ఎంసీలో కలపడం ద్వారా మాత్రం మాకు మా శంషాబాద్ ప్రాంతానికి మాత్రం చాలా నష్టం జరుగుతుంది. సో జిహెచ్ఎంసీలో కలిపిరు బాగానే ఉంది. మళ్ళీ దీని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉన్నదని ఎవ్వరు కూడా చెప్పట్లేదు. ప్రణాళిక అంటే దీని 1111 జీవో ఉంది, ఇక్కడ దీన్ని తీసేస్తారా, ఇల్లు ఎట్లా కట్టుకోవాలి, జిహెచ్ఎంసీలో కలిపిరు. మరి పర్మిషన్ ఇస్తారా ఇండ్లకు? మాకు పర్మిషన్లే లేవు ఇప్పటి వరకు. డోర్ నెంబర్ ఏదో తీసుకొని నామమాత్రంగా నడిపిస్తున్నారు. ఆ డోర్ నెంబర్ తీసుకున్నాక కూడా మాకు ఇండ్లు కూలగొడతారు అంటే మాకు నమ్మకం లేదు. దేనిపైన మేము పర్మిషన్ ఇస్తారు కానీ దాని మీద నమ్మకం లేదు. ఆ పర్మిషన్ మాకు ఏం చేయాలి, ఏం కథ కూడా తెలియదు. మరి జిహెచ్ఎంసీలో వచ్చింది,
శంషాబాద్ ప్రాంతం వచ్చింది జిహెచ్ఎంసీలకు, ఒక కార్పొరేటర్ 2 కార్పొరేటర్గా ఏర్పడ్డది, శంషాబాద్ జోన్గా ఏర్పడ్డది, సంతోషం. ఇదంతా కూడా మేము స్వాగతిస్తున్నాం. అంతా బాగానే ఉంది ఇది వరకు. కానీ మరి దీని యొక్క ప్రణాళిక కానీ రూపకల్పన కానీ ఏ విధంగా ఉంది, ఏ విధంగా పర్మిషన్లు ఇస్తారు, ఇక్కడ G+2 పర్మిషన్ ఇస్తారా, లేకుంటే ఇంతకుముందు ఏముండే 25% కన్స్ట్రక్షన్ ఉండే. మరి మేము 100 గజాలు 150 గజాలు 100 గజాలు ఇల్లు ఎట్లా కట్టుకోవాలి, మిడిల్ క్లాస్ ఎట్లా కట్టుకోవాలి, లోవర్ క్లాస్ ఎట్లా కట్టుకోవాలి. మరి అప్పర్ క్లాస్కి అయితే అవకాశాలు లేవు ఇక్కడ, ఎందుకంటే అపార్ట్మెంట్ వ్యవస్థ లేదు, అపార్ట్మెంట్ కల్చర్ లేదు. కాబట్టి 1 జీవోలో అవకాశాలు లేవు. ఇప్పుడు మాకు చాలామందికి భూములు ఉన్నాయి, ఎకరా, అర్ధ ఎకరా, పావు ఎకరాలు ఉన్నాయి. కానీ దానివల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే వ్యవసాయం చేసుకోవాలి, లేదంటే ఖాళీగా వదిలేసేయాలి తప్ప దానికి ఇంకో వ్యవస్థనే లేదు. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం. మేము ఏ విధంగా అయితే జోన్ గురించి కొట్లాడినామో మామూలుగా ఇవన్నీ నడిచినాయి, మొన్నటి వరకు ఏవో జరిగినాయి. కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే దీనికి ఒక క్లియర్ ఒక రూపకల్పన చేయండి. రూపకల్పన చేసిన తర్వాత పర్మిషన్లు ఏ విధంగా ఇస్తారు, ఇళ్లకు మాకు వాటర్ బిల్లులు ఏ విధంగా ఇస్తారు. ఇప్పుడు మాకు కొన్ని ప్రాంతాలని బాదురు కూడా ఉంది, చిన్న గోల్కొండ ఉంది, అమిదుల్లా నగర్ ఉంది, చిన్నగొల్లపల్లి ఉంది, తొండుపల్లి ఉంది, ఉడ్పల్లి ఉంది, మన మొన్నటి వరకు గ్యాస్మే కూడా, గండి కూడా, ఇలా గ్రామ పంచాయతీ ఉన్నాయి. వీటన్నిటికీ ఒక 10 సంవత్సరాలు ట్యాక్సీ మినాయించండి. ఎందుకంటే మా ప్రాంతాలు ఇంకా అభివృద్ధి చెందలేవు, చాలా ప్రాబ్లంలో ఉన్నాయి. మేము చిన్న చిన్న ఇళ్ళకి ట్యాక్సీలు, మీరు పెద్ద పెద్ద ట్యాక్సీలు ఇస్తే మాకు తినడానికే కష్టంగా ఉందిరా బాబు అంటే మేము ట్యాక్సీ ఎక్కడికి కడతాం. మాకు జీతం కట్టినట్టు మేము ట్యాక్సీ కట్టంటే కష్టం. మా దగ్గర నిరక్షరాస్యత, మేమందరం కూలీ లేబర్ పని చేసి బతికేటోళ్ళము. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, మీ గవర్నమెంట్ గట్టిగా అడిగేదంటే మాకు ట్యాక్సీ లేదు అని ఒక 10 సంవత్సరాల వరకు మాకు హామీ ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతుంది. జీహెచ్ఎంసీలో విలీనం తర్వాత అయినా ఇక్కడ వీటికి అడ్డుకట్ట పడుతుందా, అందుకు అనుగుణంగా అధికార వ్యవస్థ పనిచేస్తుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ వరకు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నాకు దగ్గర వచ్చిందని సంతోషపడుతున్నారు తప్ప దాని లోతుగా పోతే ఎక్కడ కూడా డెవలప్మెంట్ అవుతుందనే నమ్మకం మనకు కనిపిస్తలేదు. ఎందుకంటే గతంలో గ్రామ పంచాయతీ 5 సంవత్సరాల ముందు గ్రామ పంచాయతీలు ఉండే, గ్రామ పంచాయతీలో ఇక్కడ ఉన్నటువంటి కష్టజీవులు కానీ ప్రజలు కానీ పేదగానే ఉన్నారు. వాళ్ళని డెవలప్ చేసిన తర్వాతనే ఏదైనా కానీ డిసిజన్ తీసుకోవాలి. కానీ ఆ డిసిజన్ తీసుకోకుండా, అవగాహన లేకుండా, కనీసం అందరికీ కూడా చెప్పకుండా ఒకేసారి మున్సిపాలిటీ పోయి జిహెచ్ఎంసీలో కలిసిందంటే మున్సిపాలిటీ కంప్లీట్ కాకముందే జిహెచ్ఎంసీలో కలుపుతాం. అంటే అది కూడా ఇప్పుడు ఉన్నటువంటి 6 గ్రామాలు కూడా మళ్ళీ మొన్న మున్సిపాలిటీ అని చెప్పేసి ఏకదం 3 నెలలకే మళ్ళీ జిహెచ్ఎంసీలో కలపడం. అంటే అక్కడ వ్యవసాయం నడుస్తుంది, ఇంకా గ్రామీణ ప్రాంతం ఉంది, ఇంకా దాన్ని తీసుకొచ్చి మళ్ళీ జిహెచ్ఎం గ్రేటర్ హైదరాబాద్లో కలిపితే ఎంత అక్కడ ఉన్న జనం ఎంత పరిశాన్ అవుతారు. అయితే వాళ్ళకు ఇప్పుడు ట్యాక్సీ అనేది తెలియదు. మామూలు ట్యాక్సీ గ్రామ పంచాయతీ కట్టినట్టు సంవత్సరానికి ఇంత ట్యాక్సీ పడుతుంది, నీ ఇల్లుకు ఇంత నెంబర్ మీద కడుతుంది. కానీ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో విపరీతమైన ట్యాక్సీ ఉంటుంది. వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, పేదరికం ఉన్నది, ఎట్లా కడతారు అనేది మాకు బాగా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. శంషాబాద్ ఒక దిక్కు సంతోషమైన, శంషాబాద్ మన దగ్గర ఉన్నది, జోన్ ఏర్పడ్డది, మనం అందుబాటులో అధికారులు ఉన్నారు అనుకుంటే, కానీ తీరా అభివృద్ధి చేసే వరకు మళ్ళీ జీరోగా వచ్చి మళ్ళీ గ్రామ పంచాయతీ ఎట్లుంటే అంతకన్నా ఈనంగా ఇది తయారవుతుంది. మొత్తం అడుగు తినే, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలంతా అడుగు తినే పరిస్థితికి వస్తుందంటని మేము అనుకుంటున్నాం, ఆందోళన చెందుతున్నాం. ఇక్కడ ఉన్న ప్రజలైతే పెద్ద ఎత్తున ఆలోచన, అద్దులకు సంబంధించింది కరెక్టు అద్దులు ఈ ఏరియాకు సర్క్యులర్గా ఉండేటటువంటి అద్దులు ప్రకటిస్తే బాగుండే. ఇది మంకాల అక్కడ ఇక్కడ తీసుకుపోయి ఎల్బీ నగర్ తీసుకొచ్చి ఇక్కడ కలపడము అది. కానీ అది ఆలోచించేటప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే తన సైడు ఒకే రకంగా ఎవరు చెప్పకుండా నన్ను అనుకున్నదే డిసైడ్ చేసి వాళ్ళు అనుకున్నదే చేసేటటువంటి పరిస్థితి. ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా, వాళ్ళను మీటింగ్ ప్రజలను అడగకుండా సొంత అభిప్రాయాలు తీసుకోవడం వల్ల పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. వాళ్ళకు సంతోషం అవుతుంది. కానీ ఇక్కడ ఉన్న ప్రజల గురించి పట్టించుకుంటే మొత్తం మీద ప్రజలు నష్టపోతున్నారు అనేది మేము ఆందోళన చెందుతున్నాం. ఇక్కడ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. అసలు ఇక్కడ 111 జీవోలో ఖచ్చితంగా ఈ ట్యాక్సీలు కట్టడం అంటే ఎంత పెద్ద ప్రాబ్లము. ఇల్లు కట్టుకోవడానికి కూడా పర్మిషన్ లేనటువంటి ఈ ప్రాంతంలో గ్రేటర్ హైదరాబాద్ చేసి మీదికని పన్నులు ముక్కుపిండి వసూలు చేద్దామనే పద్ధతిలో ఈ యొక్క సర్కారు ఉన్నది. అధికారులు కూడా దానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారు అనేది మేము అభిప్రాయపడుతున్నాం. కాబట్టి అటువంటివి జరగకుండా గతంలో అభివృద్ధి ఎట్లా చేస్తారో
అభివృద్ధి ఏ విధంగా చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యను పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పెద్ద గొప్పోళ్ళు ఉన్నటువంటి వాళ్ళని కూడా పరిణకులు తీసుకొని ఆలోచించి డెవలప్ చేయవలసిందిగా మేము అభిప్రాయపడుతున్నాం. కానీ అది తీసుకోకుండా ఇక డెవలప్ అయిపోయింది, మేము ఫీజులు వసూలు చేసామంటే ముఖ్యమంత్రి వసూలు చేస్తాం, లేకుంటే నీకు నోటీస్ ఇస్తామంటే కుదరని పని. అందుకోసమే దాన్ని కొంచెం సవరించి అట్లా అభివృద్ధి చేస్తే అందరి అభిప్రాయాలు తీసుకొని ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఇక్కడ ఉన్న పార్టీలు కానీ ఇతర ప్రజా సంఘాలు కానీ వాళ్ళ అభిప్రాయాలు తీసుకొచ్చి ఒక తాను కూర్చోబెట్టి ఈ విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. మరి దీనికి మీరు సహకరించాలని చెప్తే అది కొల్లికొస్తే డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది మా అభిప్రాయం. 10 ఏళ్ల క్రితమే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్ మున్సిపాలిటీ, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్, నార్సింగి మున్సిపాలిటీ, మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలను గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేస్తూ జీవో జారీ చేసింది. అయితే మణికొండ గ్రామానికి చెందిన నరేందర్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో సవాల్ చేయడంతో ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం మణికొండ గ్రామానికి మాత్రమే కాకుండా గ్రేటర్లో విలీనం చేసిన గ్రామాలన్నింటికీ ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించింది. అనంతరం గ్రామ పంచాయతీ పదవీకాలం పూర్తయిన తర్వాత శంషాబాద్, నార్సింగి, మణికొండ మున్సిపాలిటీలుగాను బండ్లగూడ జాగీర్ ప్రాంతాన్ని కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసి ఎన్నికలు నిర్వహించింది. ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయా లేవా అని ఇప్పుడు మేము చెప్పనీకి లేదు. ఇప్పుడు ఏముందంటే శంషాబాద్ ఒక మారుమూల గ్రామంగా ఉండేది ఫస్ట్, దాని తర్వాత గ్రామ పంచాయతీగా ఇక్కడ కొనసాగేది. దాని తర్వాత ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చిండ్రు, దానికి 5,500 ఎకరాల జగ కేటాయించి ఇక్కడ చేసిండ్రు. దాని తర్వాత ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉండే దానికి ఆ ట్యాక్సులు కడుతుంటే దాంతో దీంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు దాని తర్వాత మున్సిపల్ తెచ్చిండ్రు, అది మా ప్రజలతో ఎవరితో డిస్కషన్ చేయలేదు, రాజకీయ నాయకులతో కానీ ఆల్ పార్టీలతో కానీ ఎవరితోని డిస్కషన్ చేయకుండా వాళ్ళంతా వాళ్ళే రాజకీయ నాయకులు డిస్కషన్ చేసుకొని వాళ్ళంతా వాళ్ళని నిర్ణయించుకొని మున్సిపల్ అని కేటాయించారు. దానికి ట్యాక్సులు వేసారు. ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ మళ్ళీ ఇది గ్రేటర్లో కలిసింది మీది, అదనంగా మళ్ళీ ఎక్కువ ట్యాక్సీలు కట్టాలని ప్రజల మీద ఎక్కువ భారం వేస్తున్నారు. ఈ ఎక్కువ భారం వేసేట్లో ఒక రోజువారీ కూరి అతను ఎలా కట్టగలుగుతాడు? ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలంటే, ఒక సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఎలా కట్టుకుంటాడు? ఉన్నవాడు ఒక డోర్ నెంబర్ తీసుకుంటాడు, 3 అంతస్తుల బిల్డింగ్ కడతాడు. ఏమయ్యా 3 అంతస్తుల బిల్డింగ్ కట్టినా నీకు డోర్ నెంబర్కే పర్మిషన్, 3 అంతస్తుల బిల్డింగ్ పర్మిషన్ లేదని వాడు హైదరాబాద్ వస్తాడు, కూల్చి పారేస్తాడు. ఇది ఎంతవరకు సాధ్యం? మళ్ళీ ఇప్పుడు శంషాబాద్ డెవలప్ చేయాలనే ఆలోచన ఎవరికి లేదు. కానీ శంషాబాద్ గ్రామ ప్రజల మీద ఎలా భారం వేయాలి, ఎలా మనం ట్యాక్సీల ద్వారా సంపాదించాలి అనేది మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ మనం ప్రజలకు మనం ఏం చేస్తున్నామని ఏ రాజకీయ నాయకులతో డిస్కస్ చేయలేదు, ఏ పబ్లిక్తో డిస్కస్ చేయలేదు. కనీసం గ్రామ పెద్దలు ఉన్నారు, గ్రామ నాయకులు ఉన్నారు, ఆల్ పార్టీ వాళ్ళు ఉన్నారు, మనం ఆలోచించి ముందడుగెత్తామనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకపోయింది. ఏమున్నా పెద్దరికం ఐఏఎస్లకు ఐపీఎస్లకు ఇచ్చింది, వాళ్ళు మా మీద ఇంక్వైరీ చేస్తున్నారు, వాళ్ళు మాకు పర్మిషన్ ఇస్తలేరు, మా అభిప్రాయం కూడా తెలుసుకోకుండా మా మీద పెద్ద భారం వేస్తున్నారు. దాన్ని మేము ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ ట్యాక్సీ కట్టకుండా ఒక 10 సంవత్సరాలు దాన్ని వాయిదా వేసి మంచిగా ఆలోచన చేసుకొని ఈ ట్యాక్సీల విషయంలో మాకు టైం ఇవ్వాలని మేము కోరుతున్నాము. అలాగే శంషాబాద్ డెవలప్ చేయాలంటే డెవలపింగ్ ఏమీ లేదు. అప్పటికి ఇప్పటికీ గ్రామ పంచాయతీకి మున్సిపాలిటీకి ఇప్పటికీ తేడా ఏమీ లేదు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ శంషాబాద్కు సంబంధించింది, ఇప్పుడు కలెక్టర్ ఆఫీసు ఆదిపట్లలో వేసిండ్రు. మా శంషాబాద్ గ్రామ ప్రజలు అక్కడ పోయి చెప్పుకోవాలంటే కారులో పోవాలి, లేకపోతే ట్యాక్సీలు కట్టుకొని పోవాలి, ఆటో కట్టుకొని పోవాలి. అయితే దాని బదులు ఒక డిప్యూటీ కలెక్టర్ అన్న ఇక్కడ శంషాబాద్లో అపాయింట్మెంట్ చేయాలి. మా సమస్యల డిప్యూటీ కలెక్టర్ తెలుసుకొని అది కలెక్టర్ గారికి తెలియజేయాలి. అలా డిప్యూటీ కలెక్టర్ను మాకు అపాయింట్మెంట్ చేయాలని మేము కోరుతున్నాము. శంషాబాద్ గ్రామ ప్రజల తరఫున నేను కోరుకునేది ఏముందంటే శంషాబాద్ డెవలప్ అవుతుంది అంటున్నాం, కానీ ఏమి డెవలప్ అయింది, డెవలప్మెంట్లో ఏముంది అని మాకు చూపెట్టాలి మీరు. మాకు కలెక్టర్ ఆఫీస్ వచ్చేది రాకుండా చేసిండ్రు, సివిల్ కోడ్ వచ్చేది అది లేదు. మాకు మేమేమైనా కోట్ల సమస్యలు ఉప్పర్పల్లి అక్కడ పోవాలి, పోనీ మాకు ఈ గ్రామ ప్రజలకు ఇది అందుబాటులో ఉందంటే ఏమీ అందుబాటు లేదు. కనీస సౌకర్యం నీళ్లు గిట్టంగా తాగడానికి మంజూరా వాటర్ అంటున్నాడు. ఆ మంజూరా వాటర్ గిట్ట ఒక రోజు వస్తే ఒక రోజు రావు, అది వస్తే మట్టి నీళ్ళు, లేకుంటే మళ్ళీ తీసుకొని కొనుక్కోవాలి. కనీసం ఒక నీళ్లు తాగాలన్నా ఒక డబ్బా నీళ్ళు తీసుకొని 10 రూపాయలు ఇచ్చి కొనుక్కొని తాగుతున్నాము. లేదు ఇంటికాడిది అంటే 20 రూపాయలు, కనీసం మంచినీళ్ళ సౌకర్యం కూడా లేదు ఈ గ్రామంలో. కాబట్టి గ్రేటర్ చేసేటప్పుడు ఏ విధంగా మీరు ఆలోచించిండ్రు? మీరు గవర్నమెంట్ సర్వెంట్ ఉండని, ప్రజాప్రతినిధులు ఉండని, రేవంత్ రెడ్డి గారు ఉండని, కానీ వాళ్ళు మంచిగా ఆలోచన చేసి ప్రజల మీద భారం చేయకుండా మాకు మంచిగా నిర్ణయం తీసుకొని మాకు ప్రజలకు మేలు చేయాలని కోరుతున్నాను. అలాగే మహిళా సంఘాలు కానీ ఇక్కడ ఉండే ప్రజా సంఘాలకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాతో చర్చించి నిర్ణయం తీసుకుంటే మీకు మేము సహకరిస్తాము. ఇంకోటి గ్రేటర్ ఇప్పుడు శంషాబాద్ చేసినందుకు మాకు ప్రభుత్వానికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకోసారి ఇలా జరగకుండా మీరు చూసుకోమని కోరుతున్నాను.
దీనికి మేము ఏ విధంగా చూసుకోవాలంటే ఇప్పటికే జిహెచ్ఎంసీ పెరిగింది అని చెప్పేసి మేము అందరం కూడా మంచిగా అవుతుందేమో, డెవలప్మెంట్ అవుతుందేమో అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. కానీ కనీసం మా శంషాబాద్లో 7 గ్రామాలు గ్రామ పంచాయతీల నుంచి కనీసం అవి మున్సిపాలిటీగా కూడా చూడకుండా అవి ఇట్లా తీసుకొచ్చి డైరెక్ట్ జిహెచ్ఎంసీలో విలీనం చేసి జిహెచ్ఎంసీలో కలిపేసి అక్కడ ఉన్న ప్రజలు ట్యాక్స్ ఎలా కడతారు, అక్కడ ఉన్న ఇప్పుడే పాలు తాగే పిల్లలని కనీసం నడవకుండా డైరెక్ట్ రన్నింగ్ పోటీలలో దింపేసినట్టు ఈరోజు ఆ గ్రామాలన్నీ కూడా ఉన్నాయి. ఎందుకోసం అంటే ఇప్పటికీ వాళ్ళు ట్యాక్స్ ఏ విధంగా ఇప్పుడు కనీసం వసతులు కూడా లేవు. అసలు శంషాబాద్లో కనీసం వసతులు లేకుండా ఒక వాష్రూమ్స్ కనీసం ఆ అమ్మాయిలు వాష్రూమ్ చేసుకుందామన్నా కూడా ఒక మూత్రశాలలు కూడా కట్టించలేని పరిస్థితిలో మున్సిపాలిటీ ఉంది. అలాంటి దాన్ని ఇప్పుడు గ్రామ పంచాయతీలో అసలు వాటి సమస్యనే లేదు. కనీసం మంచినీళ్ళు తాగదామన్నా మంచినీటి సౌకర్యం కూడా కనీసం లేకుండా పోయింది. కనీసం అభివృద్ధి చెందకుండా అభివృద్ధి కాకుండా తీసుకొచ్చి ఆ గ్రామాలను తీసుకొచ్చి డైరెక్ట్ మున్సిపాలిటీలో కలిపేసేసి జిహెచ్ఎంసీలో కలిపేసేసి వాటికి ట్యాక్స్ రూపంలో కానీ ఇవన్నిట్లకి ప్రజలపైన గవర్నమెంట్ అంతా కూడా ప్రజలపైన ముప్పు చూపెట్టడానికే భారం చూపెట్టడానికి మాత్రమే కేవలం ఈ జిహెచ్ఎంసీని విలీనం చేసే కనీసం వాళ్ళకి మున్సిపాలిటీలో చూస్తే కనీసం వాళ్ళకి ఏ విధంగా ఉండే కొంచెం డెవలప్మెంట్ అయినాక జిహెచ్ఎంసీలో విలీనం చేస్తుంటే బాగుండేది. కనీసం ఈరోజు గవర్నమెంట్ ఏ విధంగా ఆలోచిస్తుందో కూడా మాకు అర్థం కావట్లేదు. ఈరోజు శంషాబాద్ని తీసుకుపోయి చార్మినార్ జోన్లో విలీనం చేస్తామని చెప్పేసి చెప్పారు ఫస్ట్. సో అది చార్మినార్ జోన్లో ఇక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ నుంచి అక్కడికి ఎలా వెళ్తారనే కనీసం కామన్ సెన్స్ కూడా ఈరోజు ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఈరోజు శంషాబాద్ రాజేంద్ర డివిజన్, రాజేంద్ర కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒక డివిజన్ ఏర్పాటు చేసి చాలా అద్భుతంగా ఉండేది. కనీసం రాజేంద్ర డివిజన్ కాన్స్టిట్యున్సీని కాకుండా రెండు జోన్లుగా విభజించి ఎక్కడో ఉన్న ఆదిబట్లను తీసుకొచ్చి దీంట్లో కలపడం కూడా కరెక్ట్ పద్ధతి కాదు. ఇది ప్రభుత్వము అధికారులు అసలు ఎలా దీన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు, ఎలా దీన్ని ప్లానింగ్ చేస్తున్నారో కూడా అర్థం కాలేని పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. కనీసం జిహెచ్ఎంసీ అయ్యింది, అందరికీ కూడా కనీసం సౌకర్యాలు కల్పించి అందరికీ ట్యాక్సులు కొన్ని ఏ విధంగా ఉంటాయో అన్ని ప్లానింగ్ ఒకటి చూపించుకొని చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మా ఒక ఒపీనియన్. నూతనంగా ఏర్పడిన శంషాబాద్ జోన్ ప్రజలకు మరియు అధికారులకు, నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జోన్ను సపరేట్గా ఏర్పాటు చేసిన అధికారులందరికీ ధన్యవాదములు. ఇప్పటికీ ఏమీ తెలియకుండా మున్సిపాలిటీని కాస్త జిహెచ్ఎంసీ చేశారు అధికారులు. కానీ ఇప్పటికైనా అధికారులు కొంచెం స్పందించి యువతను మేల్కొల్పి దీనివల్ల ఉపయోగాలు ఏంటి, అనుపయోగాలు ఏంటివో తెలియజేసి అందరికీ హెల్ప్ చేయాల్సిందిగా కోరుతున్నాం. శంషాబాద్ మున్సిపాలిటీని గ్రేటర్ హైదరాబాద్లో కలపడం అందరికీ సంతోషకరమైన విషయమే. కానీ ఇక్కడ మనం మినిమం కనీస సౌకర్యాలు అనేటివి లేకుండా దీనిపైన ఎలాంటి ముందస్తు చర్యలు లేవు. ఎందుకంటే మన శంషాబాద్ మండల్ని కనీసం ఇది ఒక మండల కార్యాలయం ఉన్నాయి, కానీ కనీసం ఇక్కడ మన విద్యార్థులకు కానీ వచ్చిపోయే ప్రయాణికులకు కానీ కనీస వసతులు లేవు. ఒక మూత్రశాలలు కానీ ఇంత పెద్ద శంషాబాద్ మండల కేంద్రమైనప్పుడు కనీసం ఇక్కడ మనకు హాస్పిటల్స్ అనేటివి కూడా లేవు. ఇటు నుంచి మనకి ఎంత చూసుకున్నా సరౌండింగ్ ఏరియా ఎటు వాళ్ళన్నా ఇప్పుడు మనకు మెజారిటీగా ఏం ఎమర్జెన్సీ వచ్చినా మనం పోవాల్సింది గ్రేటర్ హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్. ఏం చేయాలన్నా ఈ నుంచి మినిమం ఒక 20 to 30 కిలోమీటర్స్ డయామీటర్ ఉంది. ఇక్కడ నుంచి ఏం కావాలన్నా మనకు మినిమం వసతులు లేవు. ఏ సౌకర్యాలు చూసుకున్నా ఒక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మన శంషాబాద్ని ఏ పరంగా కూడా అభివృద్ధి అనేది చెందలేదు. కాబట్టి పై అధికారులు ముందు ఇక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, ఎంతవరకు ఏమైందనేది చూసి దీన్ని ఏం చేయాలనేది ఆలోచించాలి. కాబట్టి కనీసం అధికారులు లో లెవెల్ మేనేజ్మెంట్ని ఒకసారి సంప్రదించి వాళ్ళని ఏమైనా సజెషన్ తీసుకొని మాట్లాడి డెసిషన్ ఏందనేది తీసుకోవాల్సిందిగా మనవి. గ్రేటర్ హైదరాబాద్గా శంషాబాద్ పట్టణాన్ని గ్రేటర్గా మార్చిన ప్రభుత్వానికి వందనాలు. నిజమే, మా శంషాబాద్ ప్రజల పట్ల కూడా గతంలో మున్సిపాలిటీ ఉండేది. ఆ ట్యాక్సులు కూడా సడన్గా ట్యాక్సులు పెరగడం ఉండేది. అయినప్పుడు కూడా ఇప్పుడు గ్రేటర్ అయినప్పటికీ సంతోషం. అయినప్పటికీ కూడా మా ట్యాక్సుల విషయంలో కూడా మీరు స్పందించాలని, ఏమైనా ఎక్కువ కాకుండా కొంతకాలం మాకు ట్యాక్సుల విషయంలో కూడా ఇబ్బంది లేకుండా మీరు కనిపించాలని కోరుతూ ధన్యవాదాలు తెలుపుతాం. శంషాబాద్ జూన్ చేసినందుకు ఫస్ట్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. కానీ మాకు కొన్ని సవలతులు లేవు. ఇక్కడ బస్ స్టాండ్ సరిగ్గా లేదు, కూరగాయల మార్కెట్ సరిగ్గా లేదు, ఆ ట్రాఫిక్ జామ్ అవుతుంది. భవన నిర్మాణ కార్మికుడిని నేను. అడ్డ మీద మాకు అడ్డ సౌకర్యం లేదు, రోడ్డు మీదనే ఉంది. శంషాబాద్ డెవలప్మెంట్ కలెక్టర్ ఆఫీసు శంషాబాద్ లేస్తాని తీసుకుపోయి కొంగర రావిరాల వేసారు.
ఆ సవలతులు మంచి మంచి సవలతులు అన్నీ అక్కడ తీసుకొని పేరుకు శంషాబాద్ పెట్టిర్రు. మా 5,500 ఎకరాలు తీసుకురు. అందులో మా భూమి గిట పోయింది ఎయిర్పోర్ట్లో. ఇప్పుడు ఉన్న భూములకు రేట్లు పెరుగుతాయని అంటారు కానీ మాకు ట్యాక్సీలు ఎక్కువ అవుతాయి. మా ఇప్పుడు ఇండ్లు కట్టుకోవాలన్నా పర్మిషన్ చేయాలన్నా చాలా ఇబ్బందులు అవుతాయి. ఇప్పుడు ఓఆర్ రోడ్ అని మా ఇండ్లు తొవ్వ గిట ఇండ్లు పోతున్నాయి. మాకు ఆ నష్టపరిహారం ఏం పనికిరాదు. కొద్దిగా ప్రభుత్వం జర సలహా చేసి జర ఐడియా చేసి అందరినీ సంప్రదించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు చెంటీవీకి. కాగా ప్రస్తుతం వీటన్నింటినీ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేస్తూ జీవో విడుదల చేయటమే కాకుండా జోన్లుగా విస్తరించి జోనల్ కమిషనర్ల నియామకం కూడా చేపట్టడం జరిగింది. ఇక శంషాబాద్ మున్సిపాలిటీని గ్రేటర్లో విలీనం చేయటాన్ని స్థానికులు స్వాగతిస్తూనే మరోవైపు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంలో ఇప్పటికీ చాలా వరకు గ్రామీణ ప్రాంతమే ఉందని, ఇక అధిక శాతం పేద మధ్యతరగతికి చెందిన వారేనని జీహెచ్ఎంసీలో విలీనంతో పన్నుల భారం పెరగనుందని వాపోతున్నారు. ఇప్పటికే 1111 జీవోకి సంబంధించి ఎలాంటి కొత్త మార్గదర్శకాలు విడుదల చేయకుండా జీహెచ్ఎంసీలో విలీనం చేయటం ద్వారా కొత్తగా ఒరిగేదేమీ ఉండదని వారు చెప్తున్నారు. స్థానిక ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయం ప్రభుత్వం తీసుకుందని వారు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు చొరవ తీసుకుని శంషాబాద్ మున్సిపాలిటీలో సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఓవైపు జోన్గా ప్రకటించడాన్ని స్వాగతిస్తూనే మరోవైపు చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీ వరకు ఎదిగినప్పుడు కూడా ఇప్పటికీ మున్సిపాలిటీ స్థాయి అభివృద్ధి ఇక్కడ జరగలేదు. అలాంటిది ఇప్పుడు జీహెచ్ఎంసీలో కలపడం ద్వారా కొత్తగా మాకు వచ్చే ప్రయోజనం అయితే లేదు, కానీ కనీసం ఇప్పటికైనా ఆ సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నటువంటి అభిప్రాయాలు ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. కేవలం పన్నుల మూత ముగించడానికే, అంటే డబ్బులపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగానే ప్రభుత్వ తీరు కనిపిస్తుంది అన్నటువంటి అభిప్రాయాలే స్థానికంగా వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలను కూడా ఆ స్థాయిలో మెరుగుపరచాలని ఇక్కడ స్థానికులతో కోరుతున్నారు. ప్రొఫెసర్ సతీష్ రెడ్డితో కలిసి రమణ, HNTV, హైదరాబాద్.